ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఈ ఉదయం మనం కలిసి ధ్యానం చేద్దాం. శ్రద్ధగా కూర్చున్నారా, లేకపోతే కంగారుగా వింటున్నారా? ఒక మారు విశాఖపట్నంలో ఒక ఓల్డ్ మార్కెట్ ఉంది, కృపా మార్కెట్ అంటారు ఆ మార్కెట్ని. అక్కడ గోల్డ్ షాప్స్ ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి గోల్డ్ షాప్స్. ఓ రోజు ఏదో పనుండి ఆ దారంట వెళ్తుంటే కొంతమంది అక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ కాలువలు మూత వేయబడవు. సో ఓపెన్ డ్రైన్ దగ్గర కూర్చుని ఆ మురికి నీటిలో కాళ్ళు పెట్టుకుని ఆ మురికి నీళ్ళు అందులోంచి గత్తర వెళ్తుంటుంది. అవన్నీ చేటల్లో పట్టి అది ఇలాగ గాలించి అందులో మురికి అంతా తీసేస్తున్నారు. ఆ నల్ల మట్టి అడుగున ఉంది, ఆ మట్టిని వదిలేశారు. మళ్ళా ఇలాగ గాలించి జల్లించి కాదు, ఇలాగ నీళ్ళతో తిప్పి మురికి మళ్ళీ తీసేస్తున్నారు, నీళ్లు పడేస్తున్నారు, మళ్ళీ ఆ నీళ్లు పడుతున్నారు, మళ్ళీ ఇలా తిప్పుతున్నారు. ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేశాను. గత్తర కూడా వచ్చేస్తుంది. ఎవరో టాయిలెట్లకి వెళ్ళిన టాయిలెట్లు వచ్చేస్తున్నాయి, పక్క తీసేస్తున్నారు చేతులతోనే అంతాని. ఏం చేస్తున్నారని అడిగాను నేను. అంటే బంగారం కొట్లు కదా బాబు, ఏదో చిన్న కంటికి కనబడని చాలా చిన్న బంగారం పొడి కనబడుతుంటుంది, వాటి కొరకు మేము చేస్తుంటాం అన్నారు. ఈ పని చేస్తున్నారంటే మీకు ఏమన్నా మిగులుతుందా సాయంత్రానికంటే? మిగులుతుంది బాబు, లేకపోతే ఎందుకు చేస్తాం. ఎంత మిగులుతుంది అంటే ఇప్పటికి ఒక 20-25 సంవత్సరాలు అయిపోయిందండి. ఆ రోజుల్లో వెలం బట్టి చెప్పారు. వెల ఎంతంటే ఒక్కొక్కసారి ఓ 2000-3000 దొరుకుతుందట బంగారం, లేదంటే కనీసం 500 దొరుకుతుంటుంది. అప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది, శేషము, రెమ్నెంట్. అంటే మిగిలిపోయినటువంటి చిన్న బంగారం పొడి కడిగేస్తారు షాప్స్లో, యాసిడ్లో ముంచి చేస్తుంటారు కదా. ఈ తర్వాత వాళ్ళు అందులో ఉన్న బంగారం కూడా తీసి మిగతాది పడేస్తారు. ఆ పడేసిన వాటిలో ఏమైనా చిన్న బంగారం పొడి ఏమన్నా ఉంటే వీళ్ళు పడతారనమాట కాలువల్లో. సో అది తెలుగులో చెప్పాలంటే శేషము, రెమ్నెంట్. ఈ శేషము గురించి యెషయా గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనములో బైబిల్ ఏం చెప్తుందంటే, యోధా వంశములో, ఏ వంశము? యోధా వంశములో తప్పించుకొనిన శేషము. ఎవరిలో? యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇకను ఆ శేషము క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఈ యోధా వంశము అంటే 2 రకాలు మొక్కలు, 2 మొక్కలు అయిపోయింది ఇజ్రాయెల్ దేశం ఆ రోజుల్లో. ఒకటి ఇజ్రాయెల్ దేశం, రెండోది యూదా. యూదాలో 2 భాగాలు, 2 అన్నదమ్ములు వంశాలు ఉండేవి, యూదా, బెంజమిన్ గోత్రం. మిగతా 10 గోత్రాలు కూడా ఈ భాగం అనగా ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. వారికి యుద్ధాలు వస్తే కొట్టేసుకునేవారు, చంపేసుకునేవారు. సో మొట్టమొదట శత్రువులు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ మీద పడి యెరూషలేమును, ఇజ్రాయెల్ని కైవసం చేసేసుకున్నారు. దే మేడ్ దెమ్ సబ్జెక్ట్స్ టు దెమ్, ద ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇప్పుడు యోధాని కైవసం చేసుకోవటానికి యోధా దేశం మీద కూడా పడిపోయారు. అందులో ఒకవేళ ఎవరైనా మిగిలితే ఆ మిగిలినటువంటి వారిని ఏమంటున్నారంటే శేషము అన్నారు. మిగిలిన వారిని శేషము అన్నారు. ఈ యూదా వంశములలో, యూదా గోత్రములలో మిగిలిన శేషము వారిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, ఎందుకు వారు శేషముగా మిగిలిపోయారు, శత్రువులుగా అప్పచెప్పలేదు అంటే దేవుడు ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో చేశారు. అందరూ శత్రువుల చేతులకి అప్పచెప్పబడలేదు, కొందరిని దాచి ఉంచారు. శేషము దాచి ఉంచారు. వారట క్రిందకి వేరు తన్ని, విత్తనము నాటితే ఏమవుతుందంటే వేరు తంతది క్రిందకి. ఎందుకంటే ఆ భూమిలో గ్రిప్ కలిగి పట్టుకుంటుంది, గ్రిప్ అవుతుంది. అంతేకాదు
ఒకవైపు విత్తనం వేరు తన్నితే మొలకెత్తుతుంది పైకి, ఇంకోవైపు పైకి మొలకెత్తింది, క్రింద వేరు తన్నింది. దీనికి ఆహారం ఎక్కడంటే ఆ విత్తనంలోంచే ఆహారం. నీళ్లు తీసుకుంటుంది, సన్లైట్ చూసుకుంటుంది. ఈ రెండింటిని బట్టి భోజనం తయారు చేసుకుని చెట్టు ఎదుగుతుందట. ఏంటట? క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి మొలకెత్తి అది ఫలించును. కాబట్టి ఈ శేషమును గురించి ఏం చెప్తున్నారంటే, అది ఏం చేస్తుందంటే క్రిందకు ముందు ఎదుగుతుంది, గట్టిగా గ్రౌండ్ని గ్రిప్ చేస్తుంది. వారి ప్రాంతం కాని ప్రాంతంలో కూడా గట్టిగా గ్రిప్ చేసి, ఎక్కడైతే వారు నాటబడ్డారో వారు గట్టిగా పట్టుకుని పైకి కూడా మొలకెత్తి అప్పుడు వారు ఫలిస్తారట, అభివృద్ధి చెందుతారట. ఎంత మంచి మాట అండి దేవుని బిడ్డలారా. నా జీవితంలో చూడండి, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ స్టూడియో నా ఇల్లు. ఈ ఇంటిలోంచి నేను తరిమివేయబడ్డాను. మా నాన్నగారు అమ్మగారు ఇది స్వాధీనం చేసుకుని మా చెల్లికి ఇచ్చేద్దాం అనుకున్నారు. మమ్మల్ని ఇక్కడ నుండి తరిమేశారు. నా పరిస్థితులు బాగోన్నప్పుడు ఈ ఇంటికే తిరిగి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఉందామని. మా నాన్నగారు పర్మిషన్ ఇస్తారు కదా, పర్వాలేదు, మా ఇల్లే కదా అనుకుని వచ్చాను. నన్ను, నా భార్యని, ఇద్దరు పిల్లల్ని, చిన్నోళ్ళు బయటికి పోమన్నారు. ఎందుకంటే ఇల్లును మేము స్వాధీనం చేసుకుంటామేమోనని భయం. సరే, ఆయన చెప్పిన దాన్ని బట్టి బయటికి వెళ్ళిపోయాం. 12 సంవత్సరాల తర్వాత నన్ను పిలిచి, బాబు ఇది నీ ఇల్లే కదా, ఇక్కడే ఉండు, నువ్వు దీన్ని స్వాధీనపరుచుకుందామని చాలామంది ప్రయత్నిస్తున్నారు, కనుక నువ్వు ఇక్కడే ఉండు అంటే ఇక్కడికి వచ్చానప్పుడు. ఇప్పుడు ఇది స్వాధీనపరుచుకుందాం అనుకున్న వారు కానీ, మా తమ్ముడు కానీ, మా చెల్లిగారు కానీ, మా బంధువులు కానీ ఎవరెవరో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇది స్వాధీనపరుచుకుందామని. ఎవరికీ సాధ్యం కాలేదు. ఎందుకు? ఇది వేరు తన్ని, క్రిందికి వేరు తన్ని పైకి ఫలించి, పైకి మొలకెత్తి ఇది ఫలించును. ఫలించినటువంటి మొక్కను నేను ఒక శేషముగా, పనికిరానటువంటి, ఒక మిగిలిపోయినటువంటి ఒకడుగా ఉన్న నన్ను దేవుడు ఫలింపచేస్తానని వాగ్దానం. ఈరోజు నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడ నీవు ఫలించుదువు కాక. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మా ప్రభువా, మా రక్షకుడా, మా దేవా, మేము ఫలించాలంటే నీ సారము మాలో ఉండాలి, నీ తడి మాలో ఉండాలి. నీకు మేము అంటకట్టబడిన వారిమి. వీఆర్ గ్రాఫ్టెడ్ టు యూ లార్డ్. యు ఆర్ ద వైన్ అండ్ వీఆర్ ద గ్రాఫ్ట్స్. మమ్మల్ని ఆశీర్వదించి ఫలింపచేస్తున్నాం. అందును బట్టి నీకు వందనాలు. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.